హలో అండి, అందరికీ నమస్కారం అండి. నిన్నైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ పెట్టలేదండి. అందుకే ఈరోజు ఇన్స్టెంట్గా ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందనమాట దోశ. ముందుగా ఒక బౌల్లోకి అటుకులు తీసుకున్నానండి. ఒక కప్ అటుకులు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే మెంతులు యాడ్ చేశాను. తర్వాత మిక్సీ జార్లోకి ఒక కప్ వచ్చేసి రవ్వ తీసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర వేశాను. నానబెట్టి పక్కకు పెట్టుకున్నవి కూడా దాంట్లో వేసేసి మిక్సీ పట్టుకొని మంచిగా ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత చట్నీ పట్టానండి. చట్నీని తాలింపు వేసి కూడా అది కూడా పక్కకు పెట్టిన తర్వాత దోశ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో స్క్రబ్ చేసిన తర్వాత దోశ వేశాను. చూడండి, దోశ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మంచిగా మెత్తగా వచ్చింది. తినడానికి కూడా చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇన్స్టెంట్గా ఏమైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.